మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. 3 రోజుల కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. 3 రోజుల కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. 3 రోజుల కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. దాంతో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఏదైతే కస్టడీ పిటిషన్ సంబంధించి రోజు విచారణ అయితే కొనసాగింది. అయితే ఈ విచారణకు సంబంధించి అయితే ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లోని ముగ్గురికి అయితే రిమాండ్ పడింది. ఇందులో తాండూరు మాజీ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి, సోదరుడు అయిన రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మ, ముగ్గురికి కూడా రిమాండ్ అయితే జరగబోతుంది. అయితే పోలీసులు వీళ్ళని విచారించేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ అయితే కొనసాగింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే వీళ్ళ ముగ్గురిని కూడా ఏదైతే 3 రోజుల పాటు ఇప్పుడు విచారించనున్నారు. అయితే ఈ కేసులోనే పైలట్ రోహిత్ రెడ్డికి అలాగే అభిషేక్ సంబంధించి ఏదైతే ఏం కనెక్షన్ ఉన్న దానిపై విచారించనున్నారు. అయితే అభిషేక్ వచ్చేసి పైలట్ రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా ఇప్పటికే అంగీకరించిన నేపథ్యంలో దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ఆ రోజు డ్రగ్స్ పార్టీ అంటే ముఖ్యంగా ఆ రోజు 11 మంది ఆ పార్టీలో పాల్గొన్నారు. వాళ్ళకి అలాగే మరొక పక్క రోహిత్ రెడ్డికి, రితేష్ రెడ్డికి, అలాగే నమిత్ శర్మ ముగ్గురికి ఏం సంబంధం ఉన్నాయి, అయితే ఈ పార్టీకి ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో అలాగే ఆ పార్టీకి డ్రగ్స్ ఎలా వచ్చినాయో దాంతో కూడా విచారించుకున్నారు. అయితే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు అభిషేక్ ని అరెస్ట్ చేశారు. ఆ అభిషేక్ ని విచారణలో కూడా ఆ రోజు ఏదైతే ఈ డ్రగ్స్ తానే సప్లై చేశారో కూడా ఇప్పటికీ అభిషేక్ అయితే వస్తున్నారు. అయితే 3 రోజులు కట్టడి ఇచ్చారు కాబట్టి 3 రోజుల పాటు విచారించుకున్నారు. థ్యాంక్ యూ కుమార్.